డిప్యూటీ సీఎం బట్టన్న గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అడుగడుగునా ముందుకెళ్తూ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సహచర మంత్రులు శ్రీధర్ బాబు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు, గౌరవనీయులు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీమతి దీపా దీదీ గారు, మరి ఇతర శాసనసభ్యులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా వేదికను అలంకరించినటువంటి మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అశేషంగా తరలి వచ్చిన మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, పత్రికా మీడియా సోదరులు, మరి ఈ సమావేశ అధ్యక్షులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాల హేళనలు, అపనమ్మకాలను సృష్టించేటువంటి ప్రక్రియ మన మీద జరిగింది. కాంగ్రెస్ ఇచ్చేటువంటి గ్యారంటీకి వారంటీ లేదు, కాంగ్రెస్కే గ్యారంటీ లేదు అని అనేక తప్పుడు కూతలు కూసినటువంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయినరు అనేది వాస్తవం. కాంగ్రెస్ అంటేనే అది స్వతంత్ర ఉద్యమమైన, సంక్షేమ రాజ్యమైన, ఇందిరమ్మ కలలను, నెహ్రూ గారి కలలను, గాంధీ గారి కలలను నిజం చేసేటువంటి పార్టీ అని నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలం పట్టలేదని చెప్పడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన మరి మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టి ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా ప్రయాణాలు చేయడం జరిగింది. వాటితో పాటు ఈరోజు మహిళల మీద పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఏదైతే గ్యారంటీ స్కీమ్లలో పెట్టినటువంటి 500కే గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఇచ్చి ఆయా పేద కుటుంబాల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా మరి ముందుకొచ్చి అనేక ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ముందుకొస్తుంటే ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పక్షాలది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి 2014 వరకు రాష్ట్రంలో సిలిండర్ ధర 400 ఉండే, కానీ బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం 1300 పెంచింది. దాన్ని ఈరోజు 500కే ఇచ్చి మా అక్క చెల్లెళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సోదరుడుగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఇవాళ పేదోళ్ళ ఇళ్లలో కరెంటు వాడాలంటే అధికంగా రేట్లు పెంచినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానంటే వాళ్ళ కళ్ళల్లో మరి కారం పోసుకున్నారేమో, మండిపోతున్నారు వాళ్ళు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే కూడా ఆటో సోదరులను రెచ్చగొట్టి రకరకాల కుట్రలు చేసి మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలన్నీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైకేమో అమలు చేయండి, ఇంకెప్పుడు చేస్తారని డ్రామా చేస్తున్నారు. కానీ లోపటేమో ఇది అమలు కాకుంటే బాగుండు, ఇది అమలు కాకుంటే బాగుండని ఇలాంటి కుట్రలు వాళ్ళ యొక్క అధికారం పోయిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే పేద వర్గాల పార్టీ, మహిళా నాయకత్వం కలిగినటువంటి పార్టీ, పేదలను అందలం ఎక్కించిన పార్టీ, అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీ, ఆడవాళ్ళను ప్రధానులు చేసిన పార్టీ, రాష్ట్రపతులను చేసిన పార్టీ, మరి స్పీకర్లను చేసిన పార్టీ, మహిళలకు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ, మహిళల యొక్క విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం విద్యా హక్కులు తీసుకొచ్చినటువంటి పార్టీ,
ఈరోజు మహిళలకు స్వయం సేవక సంఘాలు ఇంత పటిష్టంగా అమలవుతానికి కారణం ఆ రోజు 1992లో మరి మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మహిళా సంఘాలను సంఘటితం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నప్పుడే సమాజం బాగుంటదనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వతంత్ర ఉద్యమంలో కానీ, సంక్షేమ రాజ్యంలో కానీ, మరి చట్టసభల్లో కానీ, గ్రామ సర్పంచ్ల కాడి నుంచి వార్డు మెంబర్ల వరకు అన్ని రంగాలలో బలోపేతం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే గత ఉన్నటువంటి ఈ పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మహిళలంటే మరి కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అభయహస్తం తెస్తే ఆ డబ్బులను కూడా వాడుకున్నటువంటి దారుణమైన చరిత్ర గత ప్రభుత్వాలది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అడుగడుగున మహిళలను ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళను ఎలా సంఘటితం చేయాలి, వాళ్ళకి ఎలాంటి స్వయం ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా తక్కువ ధరలో మరి నిత్యావసర వస్తువులు అందించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 185 రూపాయలకే 9 రకాల సరుకులు ఇచ్చి ఆడవాళ్లకు ఎంతో ఊరటనిచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వంటింట్లోకి పోతే మరి ధరలు పెరిగినా లేకుంటే పొయ్యి ఊదాలన్నా కన్నీళ్ళు వచ్చేది మా అక్క చెల్లెళ్ళకే. అలాంటి పరిస్థితి రాకూడదని ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి సంక్షేమం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా అక్క చెల్లెలు, అన్న తమ్ములు అందరూ కూడా రాష్ట్ర ప్రజలు దీవించి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కు ఘన విజయాన్ని చేకూర్చాలని చేతులెత్తి నమస్కరిస్తూ జై కాంగ్రెస్.